ఎంట్రన్స్, మరో ఎంట్రన్స్ కూడా ఉంది. హాయ్ మాలతి, ఎక్కడికి బయలుదేరుతున్నారు? మనం ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఎలా 4-5 యాత్రలు పూర్తి చేయాలో నేను చెప్తాను. టూరిస్ట్ లా కాదు, ఓన్లీ యాత్రలు మాత్రమే. గురువాయూర్, ఉడిపి, తర్వాత గోకర్ణం, తర్వాత మైసూర్. ఈ 4 ఒకేసారి 4 days లో ఎట్లా కంప్లీట్ చేయాలో మనం కంప్లీట్ వీడియో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం తిరుపతి నుంచి తిరుసూరు వెళ్తున్నాం అన్నమాట. తిరుపతి నుంచి తిరుసూరు వెళ్ళే ట్రైన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనము ఈ రోజున గురువాయూర్ దర్శనం చేసుకుంటాము. తిరుపతిలో స్టార్ట్ అయింది. రేణిగుంట జంక్షన్ లో ఈ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇది మనకి వైజాగ్ నుంచి వస్తుంది అన్నమాట. ఈ ట్రైన్ లేట్, చాలా 4 hours లేట్. యాక్చువల్గా అయితే మార్నింగ్ 7:20కి మనము తిరుసూరులో దిగుతాము. తిరుసూరులో దిగేసి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, తిరుసూరులో మనం రూమ్ తీసుకొని చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి గురువాయూర్ చాలా దగ్గర, అక్కడ నుంచి గురువాయూర్ దర్శనం చేసుకొని ఇంకేమన్నా ఉంటే మనం చూసేసుకొని ఈవినింగ్కి మనం తిరుసూరు చేరుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ మనకి ట్రైన్ ఉంటుందన్నమాట. ఎక్కడికి? ఉడిపికి. ఉడిపి వెళ్ళిన తర్వాత ఉడిపిలో దర్శనం చేసేసుకొని మళ్ళీ వెంటనే మనకి మళ్ళీ ట్రైన్ ఉంది. ఎక్కడికి అంటే గోకర్ణం. గోకర్ణంలో దర్శనం చేసుకుని అక్కడ 1 night స్టే చేసి అక్కడ నుంచి మనం మైసూరు వెళ్ళిపోతాము. ఇలా మన ట్రిప్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు తిరుసూర్. మనం ఇప్పుడు ఇక్కడ అకామిడేషన్ చూసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి మనం గురువాయూర్ వెళ్ళిపోతాం. బుక్ చేసుకున్నాం. బెక్ మై ట్రిప్ లో మనకి మంచి మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి, ట్రై చేయండి. ఇది త్రిశూర్ రైల్వే స్టేషన్. చాలా మంది ఫస్ట్ ఆర్డర్ పెట్టాం ఇక్కడ. చాలా అంటే చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీరు కూడా వచ్చేటప్పుడు ఎలా ఉంది? నీకు వ్యూ ఉంది అవుట్ సైడ్ విండో నుంచి? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కేరళ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్ నా. హాయ్ మాలతి, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? మనం ఇప్పుడు తిరుసూరులో స్టే చేస్తున్నాం అనమాట. ఇది YMCA గెస్ట్ హౌస్ అనమాట. యాక్చువల్లీ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న గెస్ట్ హౌస్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్టే చేసి ఇక్కడ నుంచి గురువాయూర్ వెళ్దాము. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మనకి ఉడిపి ట్రైన్ ఉంది. రైల్వే స్టేషన్ మీకు ఎంత దూరం ఉంది? 2 kilometers జస్ట్. అక్కడ నుంచి రావడానికి ఛార్జెస్ ఎలా తీసుకున్నారు? 60 rupees or something. అది కూడా ఎలా ప్రొవైడ్ చేశారు అక్కడ? యాక్చువల్ గా మనకి అక్కడ చాలా సెక్యూరిటీగా ప్రొవైడ్ చేశారనమాట. మనం అక్కడ 2 rupees చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఒక కౌంటర్ ఉంటుంది, వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారనమాట. వాళ్ళు చెప్పిన ఆటో అతనితోనే మనం ఇక్కడికైతే వస్తాము. వాళ్ళు మళ్ళీ ఆ స్లిప్ తీసుకొని దానిలో చూసి వాళ్ళే మనకి చార్జెస్ చెప్తారు. మనం ఇందులో ఎలాంటి బార్గెన్ చేయడానికి కూడా ఉండదు. ఒక వాష్రూమ్ ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు, ఏసీ అవైలబుల్ ఉంది, ఒక టీవీ అవైలబుల్ ఉంది, మళ్ళీ ఫ్యాన్ కూడా ఇచ్చాడు. మిగతా అన్ని కూడా ఫెసిలిటీస్ బాగుంది. మీరు ఇప్పుడు బియ్యంతో భోజనం తింటున్నారు, పోతున్నారు. ఏంటి మీరు ఎక్కడున్నారు? మీరు ప్రస్తుతం కేరళ. హాయ్ మాది, ఏం మాట ఇచ్చారు మీరు? ఏ హోటల్లో ఉన్నారు? ప్రస్తుతానికి మనం తిరుసూరులో ఉన్నాము. తిరుసూరులో లంచ్ చేయడానికి బయటకు వచ్చాము. నేనైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చా, మా నాన్నేమో ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. ఏ హోటల్లో చేసుకుని తింటున్నారు మీరు? ఇది జస్ట్ తిరుసూరులో హోటల్ అని ఉంది. హోటల్ హీరో హోటల్ అంటే అది కూడా నాకు చెప్తున్నాను.
ఇది కేరళలో ఫోటో స్టూడియో అన్నమాట. మనకి అవసరం వచ్చి స్టూడియోకి వచ్చాము. మనం ఇప్పుడు గురువాయూర్ వెళ్తున్నాం అన్నమాట. బస్ స్టాప్కి వెళ్తున్నాము గురువాయూర్ బస్ ఎక్కడానికి అనేసి. ఇది త్రిశూర్ బస్ స్టాండ్ అనమాట. కేరళ ఆర్టీసీ బస్. కేరళ ఈ జర్నీ అయితే నిజంగా చాలా అమేజింగ్గా ఉందండి. గురువాయూర్ చాలా అద్భుతమైన ప్లేస్. మీరు అక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎక్కడ నువ్వు? గురువాయూర్ వచ్చేసాము. ఎలా అనిపిస్తుంది గురువాయూర్లో చూస్తుంటే? ఇక చాలా బాగుంది. ఇక టెంపుల్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఎగ్జైటింగ్. ఏమన్నా మీకు ఎలా అనిపిస్తుంది గురువాయూర్ వచ్చినప్పుడు? బాగుంది. బాగుందా? టెంపుల్కి వెళ్తున్నాం స్వామి దర్శనానికి. దర్శనానికి వెళ్తున్నారు మీరు? అంతే. గురువాయూర్ బస్ స్టాండింగ్ అనమాట. ఆర్టీసీ బస్ స్టాండింగ్. తిరుచూరు నుంచి ఇక్కడికి గురువాయూర్కి మనం బస్ లో వచ్చాము. 45 రూపీస్ అరౌండ్ తీసుకున్నారు అనమాట చార్జెస్ ఒక్కొక్కరికి. ఎక్కడ ఆపలేదు మధ్యలో. కరెక్ట్గా బాగానే వచ్చింది మనీ కూడా. బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం గుడికి వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా దగ్గర అన్నమాట గుడి. బస్ స్టాండ్ పక్కనే ఉంటది అనమాట స్వామివారి గుడి కూడా. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గురువాయూర్ టెంపుల్ చూడండి బస్ స్టాండ్ నుంచి గుడికి వెళ్ళే దారి అన్నమాట. షాపులు ఉండే అన్ని. ఇక్కడ రూమ్స్ అన్ని వచ్చి అడుగుతున్నారు. ఇక్కడ మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ కేరళలో ఇంకా లాటరీ టికెట్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ అన్నమాట లాటరీ టికెట్లు అనేది. ఇంకా బ్యాన్ కాలేదు. ఆంధ్రాలో అయితే బ్యాన్ అయిపోయింది. ఇక్కడ బ్యాన్ కాలేదు. అప్పటి నుంచి ఇంకా నడుస్తూనే ఉండే. ఇక్కడ ప్రతి ఒక్క స్టాప్ లో నుంచి స్టాచ్యూస్ బాగున్నాయి. ప్యారిస్ దగ్గరలోనే 2-3 హోటల్స్ మంచి మంచి పెద్ద పెద్ద హోటల్ ఉంది. ఇది ఒక హోటల్ అనమాట. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అటుపక్క ఇటుపక్క షాపులు ఉన్నాయి. షెడ్ కూడా ఉంది పైన. ఇబ్బంది లేకుండా గుడిలోకి వెళ్ళిపోవచ్చు. ఇది గుడిలో ఒప్పకి వెళ్ళిపోదాం అనమాట. అక్కడ ముందుకు వెళ్తాయి అండ్ టాయ్ షాప్స్ అన్ని. ఇది గుడి దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడ ఏదో గణపతి మన దేవుడి దగ్గరకు వచ్చింది కాంకేర్యాల కోసం అనుకుంటా. ఇదే గుడి ముందు ఉన్నాము ఎగ్జాక్ట్లీ మనము. మీరు ఈ టెంపుల్ ముందు నుంచి అస్సలు గుడిలోకి వెళ్ళొద్దండి. ఇటు నుంచి వెళ్తే అయిపోయింది మీ పని. అంతసేపు లైన్లో ఉన్నది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే 1000 రూపాయల టికెట్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రీ దర్శనాలు ఉంటాయి. అటు సైడ్ కొంచెం ఎక్కువ క్యూ లైన్స్ ఉంటాయన్నమాట. అందులో వెళ్తే మనకి స్వామివారి దర్శనం అవుతుంది. 1000 రూపాయల టికెట్ పెట్టాలనుకునే వాళ్ళు ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మర్చిపోకుండా డ్రెస్ కోడ్ అనేది మస్ట్ బి యూజ్ చేయాల్సిందే. ప్యాంట్లు నాట్ అలౌడ్. అయితే లుంగి కట్టుకోవచ్చు కానీ అది కూడా పంచ లేదంటే పంచ కట్టుకోవడం లుంగి కట్టుకోవడం చేయాలి. ట్రెడిషనల్ డ్రెస్ మస్ట్ బి యూజ్ చేయాలి లేడీస్ అండ్ జెంటల్స్. ఇప్పుడు మీరు చూస్తారు చూడండి క్యూ లైన్స్ అన్నమాట. అందులో నుంచి ఫ్రీ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళాలి. ఇదిగోండి లైన్స్ అన్ని తిరుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ నుంచి ఫ్రీ దర్శనాలు అయితే ఉంటాయన్నమాట. ముందు సైడ్ నుంచి 1000 రూపాయల దర్శనాలు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళొద్దు. అంతేకాదు మీ మొబైల్స్ తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మీరు ముందే బయట పెట్టేసేయండి. స్మార్ట్ వాచెస్ కూడా తీసేయండి. పవర్ బ్యాంకులు కూడా తీసేయాలన్నమాట. ఏమీ లోపలికి అలో అయితే లేదు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఒక ఎంట్రన్స్, మరో ఎంట్రన్స్ కూడా ఉంది. మనకి 2 మార్గాలు ఉంటది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి దగ్గరలో అయితే ఇది ఒక మార్గం అన్నమాట. ఇటు లోపలికి వెళ్ళాలంటే ముందు మనకి లాకర్లో మన ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్యాగ్స్ మొత్తం లాకర్ లో పెట్టడానికి అక్కడ పక్కన లాకర్లు ఉంటాయి. వాటిలో పెట్టాలి. తర్వాత
ఇది మటుకి ఎంట్రన్స్ లో మటుకి పొరపాటున ఎలా వాగండి. ఇది ఎంట్రన్స్ కాదు, ఇది లోపలికి వెళ్ళొచ్చు గుడిలోకి, కానీ గర్భగుడిలోకి మనం వెళ్ళలేము, దేవుడిని చూడలేము. ఆ లోపలికి వెళ్ళాలంటే 1000 రూపాయల టికెట్ ఉంటాయి కానీ లోపలికి వెళ్ళాం. వేరే మార్గం ఉంది, ఆ మార్గంలోకి వెళ్ళి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికీ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయన్నమాట. ఆ భగవంతుడి కృప మీ అందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లింకి బ్లాగ్ చూస్తూనే ఉండండి. మీ మాలతి బాబు. బాయ్ ఫ్రెండ్స్.